మీ అంటే ఇది రాజ్ తరుణ్ ఇల్లు, మీ ఇల్లు అంటూ కూడా మీ తండ్రి చెప్తున్నారు. మీరేం చెప్తారు? అంటే ఇంటి పేరు కూడా ఇప్పటికే రాజ్ తరుణ్, డాక్యుమెంట్స్ అంతా కూడా రాజ్ మీదనే ఉంది, ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఇంటి పేరు డాక్యుమెంట్స్లో రాజ్ తరుణ్ పేరు ఉంటే అటాక్ చేస్తారా నన్ను వాళ్ళు ఏం చుట్టం పరంగా వచ్చి లావణ్య బాగున్నావా అని వచ్చి అని ఉంటే ఇన్ని గొడవలున్నా సరే నేను మళ్ళీ వెళ్ళి వండి కూర్చోపెట్టి తినండి ఆంటీ తిన్న అంకుల్ అనేదాన్ని. 15 మంది గుండాలతో వచ్చారు, ఒక 5 బయటే ఉన్నారు, 10 మంది మాత్రం లోపల చూపించండి. మొత్తం మెయిన్ డోర్ దగ్గర నుంచి ఇక్కడ కెమెరాస్ అన్ని పగలగొట్టేశారు. ఓకే, మొత్తం ఇవన్నీ మీరు పగలగొట్టారా లేకపోతే వాళ్ళు పగలగొట్టారా? ఎవరైతే వచ్చారో వాళ్ళు పగలగొట్టారు, నేను కాదు. మేము ఏది టచ్ కూడా చేయలేదు. అన్ని వీడియోస్ కూడా తీశారు, ఆ వీడియోస్ అన్ని కూడా బయటికి రావాలి. ఏవేవి పగలగొట్టారు? ఇప్పుడు బ్యాట్ తో మా తమ్ముడిని వాళ్ళే పగలగొట్టారు, మా తమ్ముడిని కొట్టారు. వెళ్ళి తలపేసుకున్నాడంట, అది చూపించు. ఈ పూల కొన్ని ఇదంతా నాక్స్ ఇవంతా డోర్స్ పగలగొట్టారా? ఓకే, రైట్. ఎందుకు ఇంత అకస్మాత్తుగా వాళ్ళు రావడానికి కారణం ఏంటి ప్రధానంగా? వాళ్ళకే తెలియాలండి, వాళ్ళకే తెలియాలి. ఎందుకు మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడదామని ప్రయత్నిస్తున్నారా లేకపోతే ఏంటి? కేవలం ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి మాత్రం. అంటే ఎందుకు అంటే పంపించాలని ఏంటి? ఇప్పుడు రాజ్ తరుణ్ మీకు ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి ఏమంటారు వాళ్ళ తల్లిదండ్రులు, ఏమంటున్నారు ప్రస్తుతం? వాళ్ళు ఏమంటున్నారంటే కేసు కోర్టులో ఉందండి. 11 సంవత్సరాలు అతను సహజీవనం చేశాడు అని అయితే ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేశారు. దాని తర్వాత ఏంటి అన్నది కోర్టు కూడా తీర్పు ఇవ్వలేదు. తీర్పు ఇవ్వక ముందు ఇలాంటి దౌర్జన్యం ఎందుకు చేయాలి? పోనీ రాజుకే రావాలనుందా, వాళ్ళ పేరెంట్స్ని పంపించాలనుందా, ఫోన్ చేసి చెప్పేది ఉండే. ఎందుకంటే మొత్తం నాదే అని నేనేం అనట్లేదు కదా, ఈక్వల్లీ ఉంది అతనికి. పేరు మాత్రం అతని పేరు మీద ఉందంటే మరి ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు మీరు ఏమన్నా రాజుకి డబ్బులు ఇచ్చారా లేకపోతే ఏంటి? మేము మా దగ్గర ఉన్న దాంట్లోని 70 lakhs వరకు మేము పెట్టడం జరిగిందండి. ఈ ఇంటి విలువ 1.5 కోటి మేము కొన్నప్పుడు, ఇప్పుడు 12 కోట్లకు పెరిగింది. కేవలం ఆ దురబుద్ధి మాత్రమే. అండ్ ఈ హౌస్ రాజ్ తరుణ్ పేరెంట్స్ ఇచ్చిన ఆస్తి కాదు. రాజ్ తరుణ్ 3,000 పెట్టుకొని అలా వచ్చిన మనిషి, అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చిన మనిషి హీరో అవ్వడం జరిగింది. దాని తర్వాత రూపాయి పోగేసుకుంటూ జీవనం అన్నది 10 ఏళ్ళు సాగింది. అండ్ నేను ఫైట్ చేశాను, మళ్ళీ అతను నార్మల్గా సినిమాలు చేసుకోవాలని నాకు అతని మీద ఉన్న ప్రేమతో నేను మీడియా ముఖంగా అందరి ముందు సారీ కూడా చెప్పాను. నేను రాజుకి నార్మల్ అవుతుంది లైఫ్ అని. ఇలాంటి నార్మల్గా ఉన్న దాంట్లో మళ్ళీ ఇతను ఇంత రచ్చ చేయడం నాకు నిజంగా ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ కూడా ఇది మీ ఇల్లు, రాజ్ ఇల్లు అని మీరు మాట్లాడుతున్నారు. డాక్యుమెంట్స్ అంతా కూడా రాజ్ తరుణ్ మీద ఉంది. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు మాత్రం హక్కు ఉంటుంది, ఇంట్లోకి రావడానికి హక్కు ఉంటుంది. మీరు ఎందుకు ఆపుతున్నారు? ఎందుకు వాళ్ళ సామాన్ అంతా బయట పాడేసి మెడబట్టుకొని ఎందుకు తోసేసారు? అసలు టచ్ కూడా చేయలేదండి. ఎవ్రీథింగ్ వాజ్ రికార్డింగ్. వాళ్ళు ఎవరైతే ఫోన్లో వచ్చారో వాళ్ళందరూ ఫోన్లో రికార్డ్ చేశారు. మొలెస్ట్ నన్ను చేశారు. నేను రూమ్లో ఉన్నప్పుడు నన్ను ఇక్కడి నుంచి మొత్తం లాక్కుంటూ వెళ్ళారు. నేను ఫీమేల్లో, నేను ఆడదాన్ని అయింది, ఒక ఆడవాళ్ళు నా బ్రెస్ట్ అంతా వచ్చేసి చాలా మొలెస్ట్ చేశారు. ఎవరెవరు వచ్చారు అసలు? గుండాలు అంటే మహిళలు వచ్చారా లేకపోతే వాళ్ళు? 8 మంది ఆడవాళ్ళు అండ్ ఒక 2 మగవాళ్ళు వచ్చారు. ఇంకొక 5 మంది ఏమో బయట ఉన్నారు. లోపలికైతే 10 మంది వరకు వచ్చారు. ఆడవాళ్ళు వచ్చారు. ఏమన్నారు మీతో? ఏం మాట్లాడారు? వాళ్ళ సంభాషణ ఏంటి? రావడమే అటాక్ చేసేసి, ముసలోళ్ళు, నడవడానికి రాని ముసలోళ్ళు రాజ్ తరుణ్తో నువ్వు ఇది చేసావు, నువ్వు అది చేసావు అనుకుంటూ వచ్చి తలుపులు పగలగొట్టేసి వాళ్ళే పగలగొట్టారు. ఇక్కడ నుంచి మొత్తం ఈడ్చుకుంటూ వెళ్ళారు. సీసీటీవీది పగలగొట్టేశారు. అంటే ఫుటేజ్ అంతా కూడా డిస్మాంటిల్ చేశారా అనుకుంటా. బట్ ఎదురుంటి సీసీటీవీ వాళ్ళ దగ్గర కూడా రికార్డ్ అయింది. మేము విజువల్స్ తీస్తున్నాము. ప్రస్తుతం ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి? వాళ్ళు చూపుగా వచ్చి రాజ్ తరుణ్ వాళ్ళ మమ్మీ డాడీ వస్తున్నారు అని వచ్చి ఉంటే నేను వెల్కమ్ చేసేదాన్ని. అలా అంతా కూడా మీరే చేశారు అంటూ రాజ్ తరుణ్ వాళ్ళు చెప్తున్నారు. మాకు ఎటువంటి సంబంధం లేదంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎవ్రీథింగ్ వాజ్ రికార్డెడ్ అండి, ఎవ్రీథింగ్ వాజ్ రికార్డెడ్. వాళ్ళు 10 మందిని తీసుకొని వచ్చారు. నేను ప్రూవ్ చేస్తాను. అది ఇంట్లో కూడా ఖచ్చితంగా డ్రగ్స్ ఉన్నాయి. మాకు అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికీ లావణ్య డ్రగ్స్ సేవిస్తుంది, ఇంట్లో కూడా డ్రగ్స్ ఉన్నాయని చెప్తున్నారు. నిందలు భరిస్తూ ఇదే వచ్చాను. మీ ఛానల్ ఇప్పుడే నన్ను తీసుకొని వెళ్ళండి, డ్రగ్ టెస్ట్ చేయించండి. పాజిటివ్ వస్తే ఇల్లు కాదు కదా, నా ప్రాణాలని వదిలేస్తా. ఫైనల్ ఏం చెప్తారంటే, ఇంత ఇక్కడ వరకు కూడా బెడ్రూమ్ వరకు కూడా వాళ్ళు వచ్చారా? ఎంతమంది? పూర్తిగా ఓకే పూర్తిగా కూడా మొత్తం ఇదంతా కూడా విరిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు రాజ్ తరుణ్, లావణ్య ఉన్న ఇల్లంతా కూడా ఇదే. మొత్తం మీద కూడా ఇంటికి వచ్చి ధ్వంసం చేస్తారు. అక్కడ ఏసీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా డిస్మాంటిల్ చేస్తారంటూ లావణ్య అయితే చెప్పుకుంటా వస్తుంది. అయితే రాజ్ తరుణ్ అనే విషయం కూడా అందరికీ తెలిసిన విషయం. క్వశ్చన్ అడిగే ప్రయత్నించండి. ఎందుకంటే సీసీ కెమెరాకి సంబంధించి కాస్త కీలకమైన ప్లేస్ ని అటాక్ చేయడానికి కారణం ఏంటి? ఎందుకు అక్కడి వరకు రాగలిగారు? ఎవరైనా చెప్పారా? లేకపోతే ఎందుకంటే క్లియర్ గా అక్కడ ఆ విజువల్ బట్టి దాన్ని టార్గెట్ గా వచ్చే ప్రయత్నం జరిగిందా? ఒకసారి అడిగే ప్రయత్నం చేస్తారా లావణ్యని?
రైట్ రైట్ ఎందుకని సీసీటీవీ ఫుటేజ్ వరకు వెళ్ళడం, అక్కడ కనెక్షన్ డిస్మాంటిల్ చేయాలనుకున్నారు? ఎందుకు మీ మీద దాడి చేయడానికి మాత్రం ఎవిడెన్స్ లేకుండా చేశారా, లేకపోతే ఏంటి? మనుషులు వాళ్ళే చెప్పాలండి. వాళ్ళు పోలీసులు తీసుకెళ్లారు వాళ్ళందరినీ. నా ఫోన్, ఇంకొక ఫోన్ కూడా వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళే చెప్పాలి అదంతా ఎందుకు చేశారని, ఎవిడెన్స్ ఉండకూడదని. బట్ వాళ్ళు రాస్తారు పేరెంట్స్తో పాటు 10 మంది ఎలా వచ్చారు అన్నది నేను మీకు కొద్దిసేపట్లో ప్రూవ్ చేస్తాను. పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులకు ఎవరు సమాచారం ఇచ్చారు? వాళ్ళు ఏం చెప్తున్నారు? పోలీసులకు మేమే 100కి ఫోన్ చేశాము, బట్ ఇంటి వరకు రాలేకపోయారు, గేట్ వరకు. పోలీసులు వచ్చినప్పటికీ కూడా నా పొజిషన్, వాళ్ళు ఇద్దరు మనుషులు ఒకరు నా కాళ్ళు పట్టుకొని ఇక్కడి నుంచి అక్కడ వరకు లాక్కొని వెళ్ళారు. అమ్మాయి. ఓకే, మీ ఫైనల్ డిమాండ్స్ ఏంటి? ఎందుకంటే ఇప్పటికే చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా లావణ్య రాజ్-తరుణ్ కేసు అందరికీ తెలిసిన విషయమే. మొదట నీకు చాలా మంది సపోర్ట్ చేశారు, మీకు ఏదైతే మోసపోయావని ఒక ఉద్దేశంతో సపోర్ట్ చేశారు. ఆ తర్వాత డ్రగ్స్కి సంబంధించిన ఆడియోస్ ఇవన్నీ రావడం వల్ల మద్దతు అనేది తక్కువైపోయింది. ఇప్పుడు రాజ్-తరుణ్ మీ దగ్గరికి రాను అని మొఖం మీద చెప్పేశాడు. అనేక ప్రెస్ మీట్లో కూడా ఇంకా లావణ్య రాజ్-తరుణ్ కలవడం అనేది ఉండదు, నేను లీగల్గా ప్రొసీడ్ అవుతానని రాజ్ చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా మీరు ఇంట్లో ఉండడానికి కారణం ఏంటి? అంటే రాజ్-తరుణ్ ప్రాపర్టీ కోసమే మీరు ఆశపడుతున్నారు అంటూ కూడా రాజ్-తరుణ్ చెప్పుకుంటూ వస్తున్నారు. రాజ్-తరుణ్ ఇంట్లో నుంచి మేము విడిపోయి వెళ్ళిపోలేదు, తను ఇంట్లో నుంచి పారిపోయాడు. దూరంగా ఉండి ఎక్కడో బోబో అని మొరుగుతున్నాడు. అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మేము బాయ్ చెప్పుకొని వెళ్ళిపోయి ఉంటే అతని ప్రాపర్టీయా నా ప్రాపర్టీయా అసలు ఏంటి అన్నది కోర్టు కదా చెప్పాలి. మరి 11 సంవత్సరాలు నేను ఉన్నాను కదా. అంటే కేసు ఉన్నది మీ ఇద్దరు రిలేషన్షిప్ పైన ఉంది, కానీ ఇంటి మీద అయితే కేసు లేదు కదా. మరి మేము 7 సంవత్సరాలు రెంటెడ్ హౌస్ లో ఉన్నాం కదా. మరి అప్పుడు మరి రెంటెడ్ హౌసెస్ స్టోరీ అంతా ఏంటి, ఈ జీవనం అంతా ఏంటి? ఇప్పుడు ఇల్లు తీసుకొని 5 సంవత్సరాలు అవుతుంది. మేము 15 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాం మా రిలేషన్షిప్. ఇప్పుడు అతనికి వద్దు అనుకున్న దగ్గర ఇల్లు ఇదైపోయింది. మరి అప్పుడే నన్ను లోపలికి రానిచ్చేది కాకుండా ఉండే అతను. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళిపోయాడు? ఎవరేం ప్రాపర్టీ కోసం ఎవరూ లేరు. మీరు డ్రగ్స్ సేవిస్తున్నారు, మద్యం సేవిస్తున్నారు, మీతో ఉండడం వల్ల అతను ఎక్కడ దొరికిపోతాడా, లేకపోతే అతని మీద నిందలు ఎక్కడ పడతాయి అంటూ రాజ్-తరుణ్ అనేక సార్లు భయప్రాంతులకు గురి చేసావు. మరోవైపు కూడా మీడియాకు వెళ్తానని అనేక సార్లు రాజ్ని ఒకవైపు బెదిరింపులకి గురి చేస్తావు అంటూ రాజ్ చెప్పుకుంటూ వచ్చారు. అంటే మీకు భయపడి మాత్రమే రాజ్-తరుణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. మీరు డ్రగ్స్ సేవిస్తున్నారు, మీతో పాటు పలువురు ఫ్రెండ్స్ కూడా ఈ ఇంట్లో డ్రగ్స్ సేవించడము, పార్టీస్ రేవ్ పార్టీ లాగా కండక్ట్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి అంటూ కూడా రాజ్-తరుణ్ చెప్పుకుంటూ వస్తున్నాడు. మీరు అన్న ప్రతి మాటకి ఎవిడెన్స్ చూపించి మాట్లాడమనండి. డ్రగ్ టెస్ట్కి నేను ఇప్పుడే వస్తాను. నెగిటివ్ వస్తే మీరు ఏం చేస్తారు? ఈ నిందలు ఇవన్నీ నేను ఇంకా తీసుకోలేను. 11 సంవత్సరాలు ఉన్నప్పుడు 11 సంవత్సరాల నుంచి అదే హిస్టరీ ఉందా అండి? ఎందుకు లావణ్య మీద కేసు 1.5 ఇయర్ నుంచే అవుతుంది. మీరు నా మీద పడ్డ ఫస్ట్ కేసు డేట్ చూడండి ఒకసారి దయచేసి. నేను ఏది ప్రూవ్ చేసుకోవడానికన్నా రెడీ, నేను ఎక్కడికి పారిపోలేదు. రాజ్-తరుణ్ని మీడియా ముఖంగా రమ్మనండి, నేను వస్తాను, కూర్చొని మాట్లాడదాం. నేను ఇన్ని రోజులు రాజ్-తరుణ్ మీద ఇంకా అనేక సాక్ష్యాలు అసలు బయట పెట్టలేదు, వద్దు అని. నాకు అతని మీద ఉన్న ప్రేమ వల్ల ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను. అంటే యుద్ధం ప్రకటిస్తున్నారా రాజ్ మీద? బహిరంగ ప్రకటిస్తున్నాను. రాజ్-తరుణ్ గుర్తుపెట్టుకో, నువ్వు వచ్చి నా కాళ్ళు పట్టుకొని సారీ చెప్పినా వదలను. నేను వచ్చి చిన్నోడా సారీ నీ కాళ్ళు పట్టుకుంటానని ఏదైతే కోరిన మనిషిని నేనే చెప్తున్నానో, నా ఫైట్ ఆగదు. కోర్టు మెట్లు ఎక్కించకపోతే నీ ఎడమ కాలు చెప్పు తీసుకొని కొట్టు. ఇది మోరోవర్ ప్రేమ కన్నా చాలా పర్సనల్ గ్రడ్జ్ మీలో కనిపిస్తూ ఉంది. ఎక్కడ ప్రేమ అనే ఛాయలు కనిపించట్లేదు. మిమ్మల్ని ఎవరన్నా ఒక 10 మంది ఆడోళ్ళు ఇలాగే చేసిన తర్వాత, అంటే ఎవరికి జరగకూడదు బేసిక్గా, జరిగిన తర్వాత మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగితే మీరేం సమాధానం చెప్తారో దాన్ని బట్టి. నేను మాట్లాడుతున్నారా మీరు? నొప్పితో అండి, నా బ్రెస్ట్ ఒత్తేసారు చెండాలంగా. కుటుంబ సభ్యులు రాజ్-తరుణ్ తల్లిదండ్రులు కూడా ప్రస్తుతము హెల్త్ బాగాలేదు, మేము అక్కడనే రోడ్డు మీద ఎండల్లో నించొని ఉన్నారు, వాళ్ళని ఎందుకు మీరు లోపలికి రానిచ్చి కూర్చోపెట్టి అట్లీస్ట్ మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు కదండి? ఇష్యూ అయింది, ట్రెస్ పాసింగ్ అయింది. నేను అదే మీడియా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ట్రెస్ పాస్ ఎలా చేస్తారు? ఎగ్జాక్ట్లీ వాళ్ళ రాజ్-తరుణ్ది కదా, రాజ్-తరుణ్ పేరెంట్స్ కదా. రాజ్-తరుణ్ అయినా వాళ్ళ పేరెంట్స్ కి అధికారం ఉంటది చేసే టైం కూడా ఇది లేదు. రాజ్-తరుణ్ పేరెంట్స్ గా వాళ్ళు ఏమి ఉండట్లేదు కదా. నేను రాజ్-తరుణ్ లివింగ్ టుగెదర్ ఉన్నాము, పెళ్లి చేసుకున్నాము, మేమిద్దరం ఉన్నాం. వాళ్ళు ఇప్పుడు